ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం సెప్టెంబర్ 27, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, చెవియొగ్గి దేవుని యొద్దకు వెళ్ళి ఆయన చెప్పే విషయాలను మనం వెంట బ్రతుకుతామని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఆయన మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు. దావీదునకు చూపినటువంటి శాశ్వత కృప మనకు చూపుతాను అని దేవుడు మాటిస్తున్నాడు. అయితే అని చెప్పి మాట ఏంటో మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మనకు బ్రతుకు ఏదో తినటం వల్ల, ఏదో మందులు వాడటం వల్ల, లేదంటే ఊపిరి పీల్చుకోవటం వల్ల అని అనుకుంటున్నామైతే దేవుడు అంటున్నారు, నా మాట వింటే మీరు బ్రతుకుతారట. ఆ మాట క్రీస్తు యేసుదై ఉండాలి. ఆయనను నమ్మిన మనము ఆయనలాగనే మనం కూడా నిత్య జీవంలోనికి దాటి ఉన్నాము, మరణమును దాటి నిత్యత్వంలోనికి వెళ్ళి ఉన్నామన్న మాటను దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. దావీదునకు చూపిన శాశ్వతమైన కృప దేవుడు మనకు చూపిస్తున్నారు. మన పితరుల జీవితంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడ్డాయి. దానిని మనం అనుభవిస్తూ ఉన్నాము. అలాంటప్పుడు మనం అంతా ఎలాంటి స్థితిలో ఉండాలి, ఎంతలా దేవుని మాటకు లోబడాలి అనేది ఇక్కడ ఈ మాట మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు దేవుడైన తండ్రి అయిన దేవుని కుమారుడని మనం నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవన్నీ మనకు వ్రాయబడి ఉన్నాయి, తెలియపరచబడి ఉన్నాయి, ఇవి మనకు అనుగ్రహింపబడి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. నిజముగా మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తులోనికి వచ్చినాము గనుక మనకు ఇక మరణం లేదు. మరణాన్ని దాటి జీవానికి వెళ్ళాము గనుక ఆ జీవితాన్ని పొందుకోవటానికి దేవుని మాటలు వినాలి. అది శ్రద్ధగా వినాలి, చెవియొగ్గి వినాలి. వినడం మాత్రమే కాకుండా దాన్ని అనుసరించి నడుచుకుంటే మనకు బ్రతుకుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు స్పష్టంగా ఒక మాటను మనకు తెలియపరిచారు. అదేంటంటే, మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతారు అని. దేవుడు ఆ మాటకు సాక్షార్థంగా ఈ విషయాలను మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి దేవుని మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకుని నిత్యత్వంలోనికి వెళ్ళాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.